నమస్కారం. డి న్యూస్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. డి న్యూస్లో ముఖ్యాంశాలు. ఈ నెల 31న వెలిగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేయనున్న సీఎం చంద్రబాబు. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడి. స్వచ్ఛ ఒంగోలుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ పిలుపు. ప్రగతి కాలనీలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ప్రారంభమైన మరో ఉద్యమం. రిజర్వేషన్ హఠావో ఆందోళన పేరుతో యువత భారీ నిరసన. సీఎం చంద్రబాబు ఈ నెల 31న వెలిగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తారని జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. వెలిగొండ టన్నెల్ నుంచి 10.5 టీఎంసీల కృష్ణా జలాలను నల్లమల సాగర్కు విడుదల చేస్తారని అన్నారు. వెలిగొండ నిర్వాసితులకు 3వ విడత 250 కోట్ల పరిహారాన్ని క్యాంపు కార్యాలయంలో సీఎం అందజేశారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేసి నిర్వాసితులకు పరిహారం చెల్లించిన తర్వాతే ప్రారంభిస్తామని అన్నారు. పూర్తి కాని వెలిగొండను పూర్తయినట్లు జగన్ జాతికి అంకితం చేయడం ప్రపంచంలోని 8వ వింత అని ఎద్దేవా చేశారు. నిర్వాసితులకు చెల్లించాల్సిన 900 కోట్ల పరిహారంలో జగన్ ప్రభుత్వం పైసా కూడా చెల్లించలేదని ఆరోపించారు. నిర్వాసితులను మోసం చేసిన ఘనత జగన్కే దక్కుతుందని దుయ్యబట్టారు. ప్రాజెక్టు పనులతో పాటు నిర్వాసితుల సంక్షేమానికి ప్రభుత్వం సమాన ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. మొత్తం 7 నిర్వాసిత కాలనీల్లో 4 కాలనీల్లో 100% మౌలిక వసతులు పూర్తయ్యాయని, మిగిలిన 3 కాలనీల్లో పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని చెప్పారు. కరువు, ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలకు వెలిగొండ వరమని, 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు, 23 లక్షల మందికి తాగునీరు అందుతుందని మంత్రి వెల్లడించారు. 3 దశాబ్దాల కల నెరవేరుతున్నందున నిర్వాసితులు హర్షం వ్యక్తం చేశారు. వెలిగొండ చరిత్రలోనే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో కూడా ఎప్పుడూ లేనిటువంటి విధంగా 40 రోజుల సమయంలో మరి దగ్గర 768 కోట్ల రూపాయలు. ఫస్ట్ ఫేజ్ కింద 318 కోట్ల రూపాయలు, సెకండ్ ఫేజ్ కింద 200 కోట్ల రూపాయలు, థర్డ్ ఫేజ్ కింద మళ్ళీ ఈరోజు 250, 768 కోట్ల రూపాయలు 40 రోజుల్లో ఇచ్చినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి విషయం. ఇది కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఇచ్చారు? ఆర్థికంగా ఈ రాష్ట్రానికి ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థికంగా ఎన్నో కష్టాలున్నాయి. వెంటిలేటర్ మీద ఆర్థిక వ్యవస్థ ఉన్నటువంటి రోజుల్లో కూడా 40 రోజులు 768 కోట్లు ఈ ప్రభుత్వం ఇచ్చింది అంటే దానికి గల కారణం ఏదైతే ఈ వెలిగొండ ప్రాజెక్టుని పూర్తి చేయడం ఎంత ముఖ్యమో, ఆ వెలిగొండ కోసం త్యాగం చేసినటువంటి ఆ భూములు ఆస్తులు కోల్పోయినటువంటి ప్రతి నిర్వాసితుడు కూడా ఆనందంగా సంతోషంగా ఉండాలి. అందుకే ఈ రాష్ట్రానికి ఎన్ని కష్టాలు ఇబ్బందులున్నా ఆ నిర్వాసితులకి వాళ్ళ అకౌంట్లో వాళ్ళ R&R సొమ్ము జమ చేసిన తర్వాతే నీళ్లు వదలాలి అని చంద్రబాబు నాయుడు గారి యొక్క సంకల్పమే ఈరోజు ఆ 768 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లోకి ఇచ్చినటువంటి పరిస్థితి. ఒక్క వెలిగొండనే కాదు, మీరు చూసారు ఈ 2 ఏళ్లలో. మొన్ననే పోలవరానికి సంబంధించి నిర్వాసితులకి 2250 కోట్ల రూపాయలు ఇచ్చాం. ఈ 2 ఏళ్లలో 2250 కోట్ల రూపాయలు 2 ఏళ్లలో ఈ రాష్ట్రంలో నిర్వాసితులకు ఇచ్చాం ఈ ప్రభుత్వం. మరి 1924 గొడ్డల పార్టీ అధికారంలో ఉందిగా, 5 సంవత్సరాలలో ఎక్కడైనా ఒక్క రూపాయి, వెలుగొండకే కాదు పోలవరంకే కాదు, ఎక్కడైనా ఒక్క రూపాయి ఇచ్చినట్టు చూపించమరండి. 5 సంవత్సరాలు 151 సీట్లు ఇచ్చి 50% ఓట్లు ఇస్తే 5 సంవత్సరాల్లో నిర్వాసితులకి చిల్లి గవ్వకేడ ఇవ్వకుండా మోసం దగ, అటువంటి అమాయకమైనటువంటి గిరిజనుల్ని, గిరిజనేతరుల్ని, షెడ్యూల్ క్యాస్ట్ ఇటువంటి ఎంతో మందిని మోసం దగా చేసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి అయితే ఈరోజు ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఈవేళ 768 కోట్లు ఇప్పటికి మేము ఇవ్వడం జరిగింది. ఇంకా ఫ్యూచర్లో ఇంకా ఎవరైతే అవార్డు అయి నోటిఫికేషన్లో కొన్ని తప్పులుండి కానీ, మిస్టేక్స్ ఉండి కానీ, మిస్సింగ్ ఉండి కానీ, గ్రీవెన్స్ కానీ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కదానిని కూడా పరిశీలించి ఆఖరి నిర్వాసితుడు వరకు కూడా న్యాయం చేసేటువంటి పూర్తి బాధ్యత నేను తీసుకుంటానని స్వచ్ఛ ఒంగోలుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ అన్నారు. ప్రగతి కాలనీలో జరిగిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. నీటి కుంటలో దోమల నివారణకు ఆయిల్ బాల్స్ వదిలారు.
ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛ ఒంగోలు కార్యక్రమం నిర్వహిస్తున్నామని, దీని ద్వారా అవగాహన పెంచుకొని యంత్రాంగానికి ప్రజలు సహకరించాలని కోరారు. 2014-2019 మధ్యలో ప్రగతి కాలనీలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. 5 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు, డ్రైన్లు వేయడం జరిగిందని అన్నారు. ఒంగోలు నగర అభివృద్ధి, సుందరీకరణకు ఎమ్మెల్యే జనార్దన్ రావు ఎంతగానో కృషి చేస్తున్నారని ఏఎంసీ చైర్మన్ రాతగారి వెంకటరావు తెలిపారు. అందుకు ప్రజలు కూడా తమ వంతు సహకారం అందించాలని కోరారు. మాజీ మేయర్ గంగాడ సుజాత, సూపర్ బజార్ త్రిసభ్య కమిటీ చైర్మన్ పల్లపోతి వెంకటేశ్వర్లు, నగరపాలక సంస్థ అసిస్టెంట్ కమిషనర్ నగేష్, మాజీ కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ, నగర పార్టీ అధ్యక్షుడు మదన్ తదితరులు పాల్గొన్నారు. కాబట్టి ఇవన్నింటి మీద కూడా మీకు అవగాహన ఉంది, కానీ ఆచరణ లేదు. కాబట్టి ఆచరించే స్థాపిత బిహేవియరల్ చేంజ్ అంటున్నాం. ఆ బిహేవియరల్ చేంజ్ రావడం కోసమే ఇటువంటి అన్ని కార్యక్రమాలు పెట్టి భారత్ అంటే స్వస్థ భారత్. ఎక్కడైతే స్వచ్ఛత ఉంటుందో అక్కడ ఆరోగ్యం ఉంటుంది. కాబట్టి దాన్ని ఆచరణలో పెట్టేటువంటి ఒక మంచి సభకు నమస్కారం. ప్రతి నెల 3వ వారంలో మనం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ కింద మన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. దానికి ప్రజల్లో ఒక అవగాహన రావాలి, ప్రజల్లో జరుగుతున్న పరిణామాలు తెలియపరచాలి. ప్రతి నెల చేసేది మన మీడియా ద్వారా కానీ అందరికీ కూడా తెలియపరిచేటట్టుగా అందరం మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమీ అనేది కూడా దానికి అన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది. అదే పద్ధతిలో ఈరోజు కూడా ప్రగతి కాలనీలో ఈరోజు ఇక్కడ పెట్టారు. దానికి సభాధ్యక్షులు అసిస్టెంట్ కమిషనర్ నగేష్ గారు, అదేవిధంగా ఎక్స్ కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ గారు, ఎక్స్ మేయర్ గారు గంగా సుజాత గారు, అదేవిధంగా ఏఎంసీ చైర్మన్ దశరథ వెంకటరావు గారు, సూపర్ బజార్ చైర్మన్ పల్లపోతి వెంకటేశ్వర గారు, టౌన్ అధ్యక్షులు బండారు మదన్ గారు, ఎన్హెచ్ఓ వైష్ణవి గారు, ఇంకా ఇక్కడ ఆర్పీలు కానీ ఏదైనా కూడా తడి చెత్త పొడి చెత్త అనేది మనం జాగ్రత్తగా మీ ప్రతి ఏరియాలో కూడా పొద్దున్నే మీకు శానిటేషన్ వాళ్ళు వస్తున్నారు. ప్రతి బిల్లు కొట్టేసి మీ దగ్గర ఉండే వేస్ట్ అంతా కూడా తీసుకెళ్తున్నాం. అదే పద్ధతుల్లో మనం ఒక అలబడితే మిస్ అయినా కూడా పక్కన పెట్టి నెక్స్ట్ రోజైనా ఇచ్చేటట్టు చూడాలి తప్పితే తీసుకొచ్చి కాలువలు వేయటం, రోడ్ల మీద వేయటం ఇలాంటివన్నీ కూడా చేయగాకుండా చెప్తున్నాను. ఈరోజు ఉండే హెల్త్ కండిషన్స్ మీ అందరికీ కూడా తెలుసు. చిన్నగా ఏవో ప్రాబ్లమ్స్ వచ్చే పరిస్థితులు ఉన్నాయి, బాగా తిరిగే వాళ్ళకి ఇబ్బందులు వస్తున్నాయి. ఎందుకంటే పరిస్థితులను బట్టి మనం కూడా ఆరోగ్యవంతంగా ఉండాలి అంటే తీసుకోవాల్సిన ప్రికాషన్స్ అన్నీ కూడా మనం జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజు ఏదైతే ప్రభుత్వం ఈరోజు అన్ని రకాలుగా కూడా మేము ప్రతి కాలువలు చూపిస్తూ ఉన్నాం, అదేవిధంగా శానిటైజర్ ఇంటికి తీసుకెళ్తున్నారు, బ్లీచింగ్ చేపిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు డ్రింకింగ్ వాటర్ ఇక్కడ ఇందాక మన వాళ్ళు అడిగారు, డ్రింకింగ్ వాటర్ కూడా అమృతపూడి మొదలు పెడుతున్నాం. అది 2 years అప్పుడు పైప్ లైన్ కూడా కంప్లీట్ అయిందంటే మీకు పూర్తిగా ప్రతిరోజు మంచినీళ్ళు వస్తాయి. మంచినీళ్ళు అనేది ఉండడానికి ఇంకా సమస్య అనేది లేకుండా చేయాలని చెప్పి దానికి 440 కోట్ల రూపాయలు దీన్ని ఖర్చు పెడతా ఉన్నాం. పోయినసారి 14-19లో గులకర నుంచి పైప్ లైన్లు వేసాం. ఇప్పుడు ఇంటింటికి పైప్ లైన్లు ఒక 40 సంవత్సరాలు కూడా మార్చి అదేవిధంగా 18 ఓవర్ ట్యాంక్స్ పెట్టి అందరికీ కూడా నీళ్లు పడనేది మా ఉద్దేశం. దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తున్నాం. కాబట్టి ఇంకా ఉండే పరిస్థితుల్లో ఉండే ఎలక్ట్రిసిటీ డెవలప్ చేసాం. ఈరోజు ఎక్కడైనా కూడా ఒక లైట్ పోయిందంటే కూడా మీ బిల్డింగ్స్లో వెయిట్ వేస్తున్నాం. మూడోసారి గుర్తించుకోవాల్సింది ఈ బిల్డింగ్ 14 ముందు ఎట్లా ఉందో ఇక్కడ ఉండేవాళ్ళు కూడా మీ అందరూ కూడా గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా ఇప్పుడు వర్షాల్లో బురదల్లో తిరిగే రోజులు ఉన్నాయి. అలాంటిది 14-19లో మొత్తం సిమెంట్ రోడ్లు వేసాం, మొత్తం డ్రైన్లు కొట్టాం, అదేవిధంగా అన్ని స్తంభాలు వేసాం. ఇన్ని పనుల ముందు పెద్ద కాలం తోము కట్టించి దానికి పెద్ద మన లైటింగ్ కూడా చేసినట్టుగా ఇంప్రూవ్ చేశాం. ఇవన్నీ కూడా 5 సంవత్సరాల్లో దగ్గర 4.5 కోట్ల ఖర్చు పెట్టి కాలనీని రూపురేఖగా మార్చాము. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు కూడా ఏదో కొంతమంది పార్టీల గురించో లేకపోతే ఇంకో దాని గురించో మాట్లాడేది కాదు. మనం ఏం చేసిన పనులు మంచి చెరువు అనేది ఒకటి అనేది ఉంటుంది. మంచి చెరువు ఆలోచించుకోవాలి, దాని తగ్గట్టుగానే మనం కూడా నడుచుకోవాలని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి రోజు ఉండే పరిస్థితులు కూడా గుర్తుపెట్టుకొని మీరు ప్రభుత్వం ఏ విధంగా మీ అందరూ కూడా సహకరిస్తుందో ప్రభుత్వం తగ్గట్టుగా మనకి ఏమైనా ఇబ్బందులు ఉంటే చెప్పండి. అంతేగాని అనవసరంగా మళ్ళా తీసుకొచ్చి కాలువల్లో వేసుకునేది ఇవన్నీ చేసుకున్నారంటే మీకే ఇబ్బందులు వస్తాయని చెప్పి కూడా మనం మరోసారి మీ అందరూ తెలియజేస్తున్నాం. కాబట్టి మీ అందరం కూడా
స్వచ్ఛ భారత్గా మన ఏరియా బాగుండాలి, మన ఇల్లు ఎంత బాగా శుభ్రం చేసుకుంటామో మన ప్రజలు శుభ్రం చేసుకోవాలి, మన వీధి శుభ్రం చేసుకోవాలి, మన డివిజన్ బాగుండాలి, అదేవిధంగా మన టౌన్ బాగుండాలి అంటే అందరం కలిసినే ఏదైనా పని మనం చేసుకోగలం. అందరం కూడా కలిసి పని చేసుకుందాం. తప్పకుండా ఒంగోలు అనేది మార్పు తీసుకుందాం. అందరూ ఆరోగ్యవంతమైన ఒంగోలుని అందరూ కూడా క్షేమంగా ఉండేటట్టుగా కూడా అందరం కలిసికట్టుగా మనం పనిచేద్దామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా ప్రారంభించబడ్డటువంటి స్వచ్ఛ భారత్ కార్యక్రమం దేశవ్యాప్తంగా అనేక మార్పులు తీసుకొచ్చింది. ముఖ్యంగా దేశంలో ఉన్నటువంటి మారుమూల ప్రాంతాలలో కూడా స్వచ్ఛత పైన అందరికీ అవగాహన కలిగేటువంటి మంచి కార్యక్రమం ఇది. మహాత్మా గాంధీ యొక్క స్ఫూర్తితో వారి యొక్క 2 కళ్ళద్దాల నుంచి మహాత్మా గాంధీ స్వర్గలోకం నుంచి మనం చూస్తున్నారు. నా యొక్క పేరుతో నా కళ్ళద్దాలనే ప్రమాణంగా తీసుకొని చేస్తున్నటువంటి భారతీయులు చేస్తున్నటువంటి ఈ స్వచ్ఛతా యజ్ఞం ఎంత ఫలితాలు ఇస్తుంది, వాళ్ళు ఏ విధంగా ముందుకు వెళ్తున్నారనేది మహాత్మా గాంధీ గారు చూస్తున్నారు. ఎందుకంటే మహాత్మా గాంధీ స్వాతంత్ర్యంలో పాల్గొన్నది 1917లో, అంటే దాదాపు 30 సంవత్సరాల పాటు అవిశ్రాంతంగా ఏ మాత్రమో హింస లేకుండా స్వాతంత్ర్య ఉద్యమాన్ని నడిపినటువంటి ధీరోదాతుడు. ఆ 1917 కంటే ముందే, అంటే స్వాతంత్ర్యోద్యమంలోకి రాకుండా ఉండడానికి 2 సంవత్సరాల ముందు 1915లో ఈ దేశానికి స్వాతంత్ర్యం కంటే స్వచ్ఛతే ముఖ్యం అని చెప్పినటువంటి మొట్టమొదటి వ్యక్తి మహాత్మా గాంధీ. ఆయన కర్మయోగి. అప్పట్లో మనకు టాయిలెట్స్ లేవు, అంటే మానవ మలమూత్రాలని కొంతమంది వ్యక్తులు బంగీలు అని చెప్పేవాళ్ళు మోసుకెళ్లేవాళ్ళు. ఆ విధంగా కాకుండా తన మలమూత్రాలను తానే మోసుకెళ్ళినటువంటి కర్మయోగి మహాత్మా గాంధీ. అటువంటి కర్మయోగి 1915లో భారతదేశంలో మొట్టమొదటిగా ఈ యొక్క స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని గురించి మన వాళ్ళు చెప్పినట్టు చెప్పుకుంటున్నామో కానీ ఆచరణలో చాలా వెనుకబడి ఉన్నామని చెప్పేసి నా ఉద్దేశం కూడా. ఎందుకంటే ఎదురుగా చూస్తా ఉన్నా చిల్ల చెట్లు అంతా వల్ల చెత్త ప్రైవేటు ఇది కూడా కనిపిస్తుంది సార్. మీరు ఇవన్నీ కూడా మీరు లోకల్గా ఉన్న వాళ్ళు గమనించుకొని ఆ ప్రైవేట్ స్థలం అయితే ప్రైవేట్ వాళ్ళకి చెప్పండి, అదేవిధంగా గవర్నమెంట్ వాళ్ళు అయితే మన మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పి ఇదంతా స్వచ్ఛంగా మీరు స్వచ్ఛందంగా ముందుకు వస్తేనే మన కాలనీ బాగుండాలి, మనమంతా నీట్గా ఉండాలి, మన కాలనీలో దోమలు లేకుండా స్వచ్ఛమైన ఆ విధంగా మనం ఉండాలంటే లోకల్గా మనం కూడా శ్రద్ధ తీసుకొని మన వాళ్ళు చెప్పినట్టు చెత్తగా కేటాయించిన బళ్ళల్లో ఆ డబ్బాల్లో చెత్తని వేరు చేసి చెత్త వేయటము, అదేవిధంగా ఈ కాలంలో ఈ ప్లాస్టిక్ అనేది పెద్ద మనకి సమస్య అయిపోయింది. ప్లాస్టిక్ ఈ సంచులు కానీ వాటర్ బాటిల్స్ కానీ ఇవన్నీ స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి నేను వేసిన ఈ ముందడుగు పరిశుభ్రంగా ఉంచుటలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్మించడానికి నాతో నా రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఇటీవల కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో యువత చేపట్టిన భారీ ఆందోళన తర్వాత ఇప్పుడు మరో ఉద్యమం ప్రారంభమైంది. రిజర్వేషన్ హఠావో ఆందోళన్ పేరుతో యువత పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. పోలీసులు ఆంక్షలను లెక్క చేయకుండా యువత వేలాదిగా తరలివచ్చారు.
కులపరమైన రిజర్వేషన్లను రద్దు చేయాలని, ప్రతిభ ఆధారంగా రిజర్వేషన్లు కల్పించాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. ఈ ఉద్యమం కూడా కాక్రోచ్ జనతా పార్టీ తరహాలో ఆన్లైన్లో ప్రారంభమైంది. ఇన్స్టాగ్రామ్ ద్వారా ఇచ్చిన పిలుపుతో ఉద్యమానికి సుమారు 50 లక్షల మంది మద్దతు ప్రకటించారు. ఈ సమస్యపై ఆందోళనకు జంతర్ మంతర్లో నిర్వహించేందుకు ఇచ్చిన పిలుపుతో యువతీ యువకులు భారీగా తరలివచ్చారు. అయితే జంతర్ మంతర్లో ఆందోళన నిర్వహించేందుకు పోలీసులు అనుమతి నిరాకరించారు. కొన్ని పరిమితులకు లోబడి రామ్లీలా మైదానంలో నిరసన తెలుపవచ్చని అనుమతులిచ్చారు. 500 మంది కంటే ఎక్కువ సంఖ్యలో గుమి కూడా రాదని, ఎలాంటి ర్యాలీలు నిర్వహించకూడదని, సాయంత్రం 4 గంటల వరకే ఆందోళన నిర్వహించుకోవాలని పలు షరతులు విధించారు. అయితే నిబంధనలను డోంట్ కేర్ అంటూ యువత జంతర్ మంతర్ వద్దకు చేరుకున్నారు. నీట్ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన హర్ష్ దూబే ఈ ఆందోళనకు నాయకత్వం వహించారు. రాజ్పుట్ మరియు ఇతర అగ్రకుల సంఘాలైన చాణక్య సేన, కర్ణి సేన, జనరల్ సేన ఉద్యమానికి మద్దతు ప్రకటిస్తూ నిరసనలో పాల్గొన్నారు. యూనివర్సిటీల్లో కుల వివక్ష నిర్మూలనకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ జారీ చేసిన మార్గదర్శకాలను రద్దు చేయాలని ఎలుగెత్తారు. కులం ఆధారంగా కాకుండా ఆర్థిక వెనుకబాటు ఆధారంగా రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని రద్దు చేయాలని నినదించారు. హనుమాన్ చాలీసా పాడుతూ నిరసనలో పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీకి వినతిపత్రం సమర్పించే వరకు ఇక్కడ నుంచి కదిలేది లేదని హర్ష్ దూబే ప్రకటించారు. नहीं लागू करेंगे, लागू करना पड़ेगा। दूसरी डिमांड जो है हमारी वो ये है कि कोटा विद इन कोटा हो, जिसपे गवर्नमेंट ने अभी जस्ट बोला है कि हम क्रीमी लेयर जो है हम नहीं लागू करें। क्यों नहीं लागू करोगे आप? ये कितनी एब्सर्ड बात है कि सरकार उन कुछ दलित नेताओं के आगे झुक रही है जो दलित नेता केवल अपने जाति समूह की बात, जाति की बात कर, जाति समूह की बात, राजनीति उनकी दलित की है, लेकिन एक्चुअल में लाभ केवल और केवल अपने दल को पहुंचा रहे हैं। तो हमारा ये कहना है कि भाई कोटा विद इन कोटा होना चाहिए। 15% एससी है, उसमें 3% उनको कर दो जिनको अभी तक मिलता रहा है, सबसे अधिक मिला। 12% बचेगा, उसमें 1, 2, 3 कर सकते हैं आप, 4%, 3%, 6% ऐसे करके, ताकि एक्चुअल में जिसको चाहिए वहाँ तक पहुँचे। तीसरा डिमांड है मिनिमम मार्क्स का, मेरिट से कॉम्प्रोमाइज। బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% రిజర్వేషన్లు ఇచ్చిన కూటమి ప్రభుత్వం గొప్పదని ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు. సీఎం పట్టుబట్టి 34% రిజర్వేషన్లు ఇవ్వడం జరిగిందని, దీనికి అనుగుణంగా కూటమి నాయకులు సమిష్టిగా రానున్న ఎన్నికల్లో కూటమి విజయానికై పనిచేయాలని అన్నారు. నియోజకవర్గంలో ఉన్న ఎంపీ మాగుంటను పలువురు కలిశారు. ఉండేల మాలకొండారెడ్డి జయంతి వేడుకల బ్రోచర్ను ఆవిష్కరించారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం బీసీలందరూ ఎంతో సంతోషంగా ఉన్నారని, తెలుగుదేశం పట్ల ప్రేమాభిమానం వెలుబుతున్నారని అన్నారు. ఇట్లా నూరా అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ అనేది 34%కి నిర్ణయం చేయటం అనేది చాలా ప్రశంసనీయమైన విషయమే. అది ఇంతకుముందు 24% ఉండేది. మన గౌరవ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం బీసీ రిజర్వేషన్లు అనేది 34% తీసుకురావటం అనే దానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న బీసీలందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉన్నారు. రేపు మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి.
ఆ తర్వాత జిల్లా పరిషత్, మండలం అన్నీ కూడా, ఆ తర్వాత మళ్ళీ చూసుకుంటే పంచాయతీలు కూడా, అన్ని ఎన్నికల్లో ఈ 34% రిజర్వేషన్ అనేది వస్తున్నదంటే రాబోయే రోజుల్లో బీసీలందరూ కూడా తెలుగుదేశం పార్టీ ఎడల ప్రేమతోనూ అభిమానంతోనూ 34% ఇచ్చిన ఇది గొప్ప ప్రభుత్వం. ఇది ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా పట్టుబట్టి ఈ 34% తీసుకొచ్చున్నందుకు మనం రుణం తీర్చుకునే విధంగా కూడా బీసీలందరూ కూడా, నాయకులందరూ కూడా, ఓటర్లందరూ కూడా తెలుగుదేశం పార్టీ వైపే ఉండి పార్టీ అభ్యర్థుల్ని కూడా గెలిపించుకునే దాని కొరకు అన్ని విధాలుగా కూడా ప్రయత్నం చేయాలనేది నేను ప్రత్యేకంగా తెలుపుతూ ఉన్నాను. థ్యాంక్ యూ. పద్మవిభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి 71వ జన్మదినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లా చిరంజీవి యువత మెగా యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఒంగోలు కొత్త కూరగాయల మార్కెట్ ఎదురుగా ఉన్న ఇండియన్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకులో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. అధ్యక్షుడు అడుసుమల్లి వెంకట్రావు కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రెసిడెంట్ జీటీ నాయుడు, మెగా యూత్ ఫోర్స్ కన్వీనర్ రామకృష్ణ, కో కన్వీనర్ కొట్టే అజయ్ సింహ, జనసేన పార్టీ నాయకులు చిట్టెం ప్రసాద్, ఆల నారాయణ, మెట్టు సుబ్బయ్య, కన్నా, గాది మోహన్ రావు, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. పద్మవిభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు ప్రకాశం జిల్లా తరపున. ఈరోజు తెలుగు రాష్ట్రాలే కాదు భారతదేశ వ్యాప్తంగా ఏదైనా మెగాభిమానులకి పండగ ఉందంటే తొలి పండగ అన్నయ్య మెగాస్టార్ జన్మదినోత్సవం. ఈ జన్మదినాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా, విదేశాల వ్యాప్తంగా ప్రతి చోట గత వారం రోజుల నుంచి వారోత్సవాలుగా సంబరాన్ని అమరాన్ని నిండుతున్నాయి. దానిలో భాగంగానే అఖిల భారత చిరంజీవి పిలుపు మేరకు ఈరోజు ప్రకాశం జిల్లాలో 12 నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున ప్రకాశం జిల్లా చిరంజీవిత యూత్ ఏదైతే యూత్ ఐకాన్ అయినటువంటి రామచంద్ర గారిని దృష్టిలో పెట్టుకొని ఇటీవల మెగా యూత్ ఫోర్సు ఆధ్వర్యంలో కూడా ప్రకాశం జిల్లా వ్యాప్తంగా అత్యధికంగా ఇవాళ ఉదయం మొదలుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు కానీ, అలాగే జిల్లా వ్యాప్తంగా మెగా బ్లడ్ డొనేషన్ కార్యక్రమాలు కానీ, అన్నదాన కార్యక్రమాలు కానీ విరివిగా ఎన్నో కార్యక్రమాలు తీసుకొని గత వారం రోజుల నుండి కూడా అభిమానులందరూ ఏకతాటిపైకి వచ్చి అన్నయ్య పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా జరుపుకుంటా ఉన్నాం. దానిలో భాగంగానే ప్రకాశం జిల్లా ఒంగోలులో ఈరోజు ఉదయం కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలు, ఇండియన్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ నందు ముఖ్య అతిథిగా ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ లెజెండరీ సిటిజన్స్ అధ్యక్షులు జీటీ నాయుడు గారు ముఖ్య అతిథిగా విచ్చేసి ఈరోజు మెగా రక్తదాన శిబిరాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా ఈరోజు మెగా రక్తదాన శిబిరం ఇక్కడ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని అధ్యక్షత వహించినందుకు ఒక అభిమానిగా నేను చాలా గర్వపడుతున్నాను. ప్రకాశం జిల్లా చిరంజీవి యువత అధ్యక్షుడు అడుసుమల్లి వెంకట్రావు గారి ఆధ్వర్యంలో ఈ రోజున ఆలయంలో చిరంజీవి గారు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని పూజ చేయించటం, అలాగే మెగా రక్తదానం శిబిరం ఇక్కడ రెడ్ క్రాస్లో చేయటం, అలాగే అన్నదానం చేయటం, పలు కార్యక్రమాలు మొక్కలు నాటించటం కార్యక్రమం యూత్ అధ్యక్షుడు ముత్యాల రామకృష్ణ గారు, అలాగే మెగా చిరంజీవి ఫ్యాన్స్ యుగేంద్ర గారు, అలాగే ప్రతి చిరంజీవి అభిమాని ఈరోజు వచ్చి రక్తదానం చేసి, అలాగే ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి వేరొకరికి ప్రాణదానం చేయడానికి అందరూ. తిరుమల శ్రీవారిని మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావు కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ సమయంలో వారు స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఎన్టీఆర్ అభిమాని రామచంద్రరాజు కుమారుడు శ్రీధర్ వర్మ ఎస్వీబీసీ చైర్మన్గా ఇవాళ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఆయనతో కలిసి నందమూరి రామకృష్ణ, మోహన్ కృష్ణ కుటుంబంతో శ్రీవారి సేవలో పాల్గొన్నారు. దర్శన అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ రామచంద్రరాజుతో తమ కుటుంబానికి ఉన్న సన్నిహిత సంబంధాలను గుర్తు చేసుకుంటూ రామకృష్ణ భావోద్వేగానికి గురయ్యారు.
ఒంగోలు కొత్తపట్నం రోడ్డులోని మహాలక్ష్మ అమ్మవారి దేవస్థానంలో వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకుని ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి ప్రత్యేక పూజలు జరిపించారు. అమ్మవారికి వస్త్రాలు సమర్పించారు. ఆలయానికి విచ్చేసిన మాగుంట శ్రీనివాసరెడ్డికి చైర్మన్ వాడల వెంకటేశ్వర్లు, ఈవో బోడపాటి శ్రీనివాసరావు స్వాగతం పలికారు. డిపిఓ అనుపమ దంపతులు, కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవస్థానం చైర్మన్ తూము సుబ్బారావు, బెల్లం సత్యం, ఆళ్ల శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. చిన్నారులు ప్రదర్శించిన కూచిపూడి నృత్య ప్రదర్శన అలరించింది. ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డిని అమ్మవారి శేషవస్త్రంతో సత్కరించారు. ఓకే, అది ఇచ్చేసి తీసే యోగా ఓకే ఇంకా దూరం సార్, కొంచెం పెద్దలో గ్యాప్. నానా నీల్ డౌన్ గుడ్ నిలబడమ్మా. నానా చూడు. మహిళల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. దేశంలో 1,45,000 కోట్ల జనాభా ఉంటే 80 కోట్ల మంది పేదరికంతో బాధపడుతున్నారని తెలిపారు. భారత్ పేదరికంలో వెలిగిపోతుందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుర్గా భవానీ ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా అధ్యక్షురాలు విజయమ్మ, కార్యదర్శి రావమ్మ, నాయకురాలు మాధురి, కోటమ్మ, సుశీల తదితరులు పాల్గొన్నారు. అన్ని పెడతా ఉన్నారు, కాపాడారా? ఉదాహరణకి 900 దాటిపోయింది. ప్రతి వచ్చేది చేస్తాం. నేను లక్షాధికారులు చేశాను. మీరే ఈ 10 ఏళ్ళలో మేము లక్షాధికారులు అయ్యారు చెప్పండి. 100 మంది డాక్టర్ సభ్యులు ఉన్నారు మా ఆంధ్రలో. మనకి ఎవరో సరిపోతుంది. ఇంకా అప్పుడు కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వంలో కూడా మరి పాలకులు వ్యవహరిస్తున్న తీరు మహిళల పాలిట చాలా ఇబ్బంది కలిగించే పరిస్థితి తీసుకొచ్చా ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాల వలన ఇవాళ మహిళలు
అన్ని రంగాల్లో కూడా వెనకం చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. సమాజంలో సగభాగం మహిళలు ఉన్నారు, అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. కానీ నేటికి కూడా ద్విజాతి పౌరులుగానే చూడబడతా ఉన్నారు. మొన్ననే 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నాం. ఈ దినోత్సవ సందర్భంలో కూడా మహిళలకు సంబంధించి ప్రధానమంత్రి గారు చెప్పిన దాంట్లో ఇప్పటికి కూడా ఇంధనం పొదుపు చేయండి, మహిళలు పొదుపుగా ఉండండి అనే మాట తప్ప ఈ దేశంలో మహిళల రక్షణ కోసం ఏం చేస్తున్నాం, భద్రత కోసం ఏం చేస్తున్నాం, వాళ్ళ అభివృద్ధి కోసం ఏం చేస్తున్నాం అనే విషయం స్పష్టంగా చెప్పిన దాఖలాలు కనిపించట్లేదు. మహిళలు మీరు బంగారాలు కొనొద్దు, ఇంధనం పొదుపు చేయమన్నారు. అసలు మేము అడుగుతున్నాం నరేంద్ర మోడీ గారు, మీరు పాలకులుగా వ్యవహరించే తీరు చాలా అన్యాయంగా ఉంది. మీరు ఇంధనం గురించి చెప్తున్నారు, మీరు పెట్టే ఖర్చులు, మీరు భోగాపురం విమానాశ్రయానికి వచ్చినా లేకపోతే ఇతర దేశాల్లో ప్రయాణం చేసినా వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. దానికి అప్పుడు ఇంధనం గుర్తు రావట్లేదా? ఇంట్లో మహిళలు వాడే పొదుపు, వంట నూనెల దగ్గర నుండి బంగారాలు కొనాల దగ్గర ఇలాంటివే మీకు పొదుపు చేయమని చెప్పడానికి అవసరం అవుతుందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అంతేకాదు ఇవాళ ధరలు చుక్కలను చేరుతూ ఉన్నాయి. మీరు సంవత్సరానికి 200 కోట్ల ఉద్యోగాలు ఇస్తూ ఉన్నారు. ఏవి ఎక్కడ ఇచ్చిన దాఖలాలు లేవు. దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా సూపర్ 6 పథకాలు. పోలవరం జిల్లాలోని విజయవాడ జగదల్పూర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చింతూరు మండలం బొడ్డుగూడెం ఏడుగురాళ్లపల్లి గ్రామాల మధ్య మూల మలుపులో ఒడిశా నుంచి చెన్నైకి ఇనుప లోడుతో వెళుతున్న లారీని భద్రాచలం నుంచి చింతూరు వస్తున్న కారు బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనతో కారును లారీ సుమారు 100 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లింది. కారు నడుపుతున్న 35 ఏళ్ల నిమ్మకాయల అయ్యన్న గాయాలతో బయటకు పడిపోగా 28 ఏళ్ల అవిడి సూర్య వినయ తేజ లోపలే చిక్కుకుని ఉండిపోయాడు. రహదారిపై వెళుతున్న వారు అతన్ని రక్షించే ప్రయత్నం చేయగా అంతలోనే మంటలు ఒకసారిగా చెలరేగి కారును కమ్మేయడంతో చూస్తుండగానే లోపల వ్యక్తి సజీవ దహనమయ్యారు. వాహనం నడుపుతున్న అయ్యన్నను ఏడుగురాళ్లపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. చింతూరు సిఐ గోపాలకృష్ణ, ఎస్ఐ సంతోష్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. కోనవరం అగ్నిమాపక కేంద్రం సిబ్బంది మంటలు అదుపు చేశారు. కారు నెంబర్ TS08 GE 9755గా ఉండటంతో పోలీసులు విచారణ చేపట్టారు. కారు రిజిస్ట్రేషన్లో ఉన్న సెల్ ఫోన్కు పోలీసులు ఫోన్ చేయగా ఆ వాహనాన్ని గతంలోనే తాము అమ్మేసినట్టు చెప్పారు. మృతులు అవిడి సూర్య వినయ తేజ రంగారెడ్డి జిల్లా మియాపూర్కు నిమ్మకాయల అయ్యన్న తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం సోమేశ్వరం గ్రామానికి చెందినవారుగా పోలీసులు గుర్తించారు. పెళ్లూరులో వేంచేసి ఉన్న శ్రీ జ్వాలాముఖి అమ్మవారి అనుగ్రహ శక్తిపీఠంలో వరలక్ష్మి వ్రతాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు ప్రసాద్ స్వామి ఆధ్వర్యంలో శ్రీ జ్వాలాముఖి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని సామూహిక కుంకుమార్చనలో పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణం భక్తుల సందడితో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. మహిళా భక్తులకు అమ్మవారి చీర, గాజులు, పసుపు, కుంకుమతో పాటు తీర్థ ప్రసాదాలు అందజేశారు. पुष्पैः अक्षतैः सम्पूजयामि नमः हरिद्रा कुङ्कुमविलेपनं पूजयामि। ओम सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यंबके गौरी विष्णुपत्नी सधीमहि। ओम वरारोहाय नमः, ओम यशस्विन्याय नमः, ओम शुभप्रदाय नमः, ओम नृपवेश शांताय नमः, वरलक्ष्मी नमः, वसुप्रदा, ओम मंगलादेव्यै नमः, ओम विष्णुवक्षस्थलस्थिताय नमः, ओम विष्णुपत्नाय समाश्रिताय नमः, ओम दारिद्र्यंसज्ञै नमः, ओम देव्यै नमः, ओम श्री वरलक्ष्मी देव्यै नमः। रमायै नमः द्वितीयग्रन्थिं पूजयामि लोकमात्रे नमः।
అంతయో కూడా నైమిషారణ్యము అని మనం పిలుచుకుంటున్నాం. ఆ నైమిషారణ్యంలో త్రికరణ శుద్ధితో ఒకసారి నమస్కారం చేసుకొని అమ్మవారిని వేడుకోండి. ఒకసారి చెప్పండి చెప్పేసి మొట్టమొదటిగా నేను ప్రారంభం చేస్తున్నా కూడా. కాబట్టి ఎటువంటి తప్పులు ఏవి కూడా లేకుండా అంతా కూడా సహస్రనామం కూడా దిగ్విజయంగా పూర్తి చేసేటువంటి అధికారం. బీకే ఎన్క్లేవ్ అపార్ట్మెంట్లో సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు. B901 అపార్ట్మెంటులో కొనిజేటి సులోచన ఆధ్వర్యంలో జరిగిన వరలక్ష్మి వ్రతంలో అపార్ట్మెంటులోని మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని సామూహిక లలితా సహస్రనామ పారాయణ చేశారు. సుందరంగా అలంకరించిన అమ్మవారికి పరిమళ పత్రాలతో పూజా కార్యక్రమాన్ని జరిపించారు. మహిళలకు వాయినాలు సమర్పించారు. అమ్మవారి సంకీర్తనలు ఆలపించి నాద నీరాజనం చేశారు. కొనిజేటి రోసయ్య, సులోచన దంపతులు మహిళలకు పసుపు, కుంకుమ, గాజులు అమ్మవారి ప్రసాదంగా అందజేశారు. కలయామితే చరణాంబుజ సేవనం దేవదేవ కలయామిదే చరణాంబుజ సేవనం దేవదేవ కలయామిదే. భువనత్రయనాయకా ఇందివరాక్షికి కొందరదనకును సుందరవదనకు మంగళం. నీరజపాణికి నిఖిలేశ్వరికి నిగమ సన్నుతకు మజతనయకు కాంతలలామకు కంబు కంటికి నీ మంగళం. ఇలయకును మరుజననికి జయ మంగళం. కరుణీరాణికి మంగళం. ఇందివరాక్షికి సుందరవదనకు మంగళం. నేను పట్టుకుంటాను అందరూ అడ్డుకొని కరెక్ట్ టైంకి వచ్చాను. శ్రావణ మాసంలో వచ్చే రెండో శుక్రవారం వరలక్ష్మి వారంగా ప్రసిద్ధి చెందింది. ఈ వారంలో ప్రతి ముత్తైదువు తన సౌభాగ్యాని కోసం, ఇంట్లో శాంతి సౌఖ్యాల కోసం, ధనలక్ష్మి ప్రాప్తి కోసం, సుఖ సంతోషాల కోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. హిందువులందరూ సామాన్యంగా ప్రతి వాళ్ళు ఆచరిస్తారు. హిందూ స్త్రీకి ఇది ముఖ్యమైన పండగ. నువ్వు చేసుకో చెయ్యకపో, నైవేద్యం చేసినా చెయ్యకపోయినా నీకు సంతృప్తిగా ఉండే భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరిస్తే మంచిదని మన పురాణాలు చెప్తున్నాయన్నమాట. ఈ కథనే పరమేశ్వరుడు పార్వతికి ముందు చెప్పాడనమాట. చారుమతి అని ఒక ఆవిడ ఉండేది. ఆవిడ అత్తామామల్ని బాగా చూసుకునేది. కానీ ఆవిడకి ఎంతకాలం భర్త సౌఖ్యం లేనందువల్ల ఈ వ్రతం చేయమని పార్వతీదేవి చారుమతికి ఆదేశిస్తే కళ్ళలో కనిపించి చారుమతి ఈ వ్రతాన్ని ఆచరించి తర్వాత సుఖ సంతోషాలతో, పిల్లా పాపలతో, అత్తమామల సౌఖ్యాలతో ఆరంభించి ఇహలోకం నుంచి పరలోకానికి వెళ్ళిపోయింది తర్వాత మోక్షంగా.
అందరికీ వరలక్ష్మి రోజు శుభాకాంక్షలు. నేను ఇది ఫస్ట్ టైం ఆంధ్రాలో సెలబ్రేట్ చూస్తున్నానండి. అంటే ఇంత గ్రాండ్. మేము యూకే నుంచి వచ్చాము. ఇది చాలా బాగా జరిగింది, గ్రాండ్గా జరిగింది. అది మన చాలా అదృష్టం ఉందండి ఇక్కడ వచ్చి అమ్మవారిని చూడటానికి, అందరితో పాటలు పాడడానికి కుదిరినందుకే చాలా అదృష్టంగా ఉందండి. నాగులుప్పలపాడు రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో నూతనంగా ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ అత్యంత వైభవంగా నిర్వహించారు. చండీశ్వర స్వామి, దక్షిణామూర్తి స్వామి, శనీశ్వర స్వామి విగ్రహాలను ప్రతిష్ఠించారు. శ్రీ రామలింగేశ్వర స్వామి శాంతి కళ్యాణాన్ని అర్చక స్వామి పొన్నూరు జగదీష్ జరిపించారు. అన్నప్రసాద వితరణ చేశారు. కార్యక్రమాలను ఈవో సిహెచ్ వెంకట సుబ్బారావు పర్యవేక్షించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కొరిసిపాడు మండలం తమ్మవరంలోని శర్వాణి బయో కంపెనీలో వాటర్ ప్లాంట్ గోడ కూలి 5 కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. కార్మికులు పనిచేస్తుండగా ప్లాంట్ గోడ ఒక్కసారిగా కూలి కార్మికులపై పడింది. గాయపడిన వారిని అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా గోడ కింద మరొక వ్యక్తి చిక్కుకుపోయినట్లు భావిస్తున్నారు. ఎస్ఐ సురేష్ సిబ్బందితో ప్రమాద స్థలికి చేరుకుని ఆరా తీశారు. ఇటీవల ఫ్యాక్టరీ నిర్మించి ప్రారంభోత్సవం చేశారని, ఇంతలోనే కూలిపోవటం ఏమిటని గ్రామస్తులు ప్రశ్నించారు. నాసిరకం నిర్మాణం వల్ల ప్రమాదం సంభవించిందని గ్రామస్తులు విమర్శించారు. యాజమాన్యం నిర్లక్ష్యం వల్లనే కార్మికుల ప్రాణగండం జరిగిందని వివరించారు. అది ఏది సిమెంట్ ట్యాంకా లేకపోతే పాత ట్యాంకు? ఫ్యాక్టరీనా? సిమెంట్ ఫ్యాక్టరీ. మేము వచ్చి 3 రోజులు అవుతాం సార్. మీ ఎక్కడ ఉండేది? మీ సొంత ఏరియా ఎక్కడ? తిరుపతి. ఎంతమంది ఉన్నారు మొత్తం? 5 ఉన్నారు. మొత్తం ఎక్కడి నుంచి వచ్చారు? యూపీ నుంచి 2 ఉన్నారు, బీహార్ నుంచి ఉన్నారు. ఈ లెక్క నుంచి తెలియదు. మేము తిరుపతి. ఎట్లా ఉందా? పర్లేదా? ఏం జరిగింది? వాటర్ ట్యాంక్ రిపేర్ చేస్తున్నారు. అది పగిలిపోయిందా? ఎక్కడ? తమ్మవరం కొత్తగా పెట్టారు కదా? కొత్త కదా? ఓకే. సర్వాణి ఓకే. ఎట్లా ఉంది ఇప్పుడు మీకు? మొత్తం ఎంతమంది ఉన్నారు? 5-6 గాయాలు ఎంతమందికి అయింది? గాయాలు ఎంతమందికి అయింది? డబ్బులు కదా ఎంతమందికి అయింది? मारा आपको कितने जना लगे वो बोल रहे हैं सर? आपको मारा कितने जना लग रहे हैं? 5%. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 31న వెలిగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేయనున్న సీఎం చంద్రబాబు. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడి.
స్వచ్ఛ ఒంగోలుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ పిలుపు. ప్రగతి కాలనీలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ప్రారంభమైన మరో ఉద్యమం. రిజర్వేషన్ హఠావో ఆందోళన పేరుతో యువత భారీ నిరసన. డి న్యూస్లో నేటి మాట. ఖరీదైన వస్తువులు జీవితాన్ని గొప్పగా చూపించవచ్చు, కానీ అప్పులేని జీవితం ప్రశాంతంగా బతకడం నేర్పిస్తుంది. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.